సార్, అసెంబ్లీ శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు వెంకటేశ్వర స్వామి ప్లెకార్డ్స్ చెప్పులతో పట్టుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? సో వాళ్ళు కల్తీ నెయ్యిలో అడ్డంగా దొరికి ఏం చేయాలో అర్థం కాక అవాకులు చవాకులు పేలుతూ ఈరోజు సాక్షాత్తు తెలుగు ఆంధ్రప్రదేశ్ అలాగే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచం మొత్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరి ఆరాధ్య దైవమైనటువంటి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద అపనిందలు వేస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటున్నారు. వాళ్ళకు పుట్టగతులు ఉండవు కదా సార్. ఇప్పుడు వాళ్ళు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ గారిని వాళ్ళు మా ఎమ్మెల్సీలు మాట్లాడతారు, మేము చెప్పులు వేసుకుని రాలేదు, బూట్లు వేసుకుని రాలేదు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. చెప్పులు వేసుకొని వచ్చినట్టుగా క్లియర్గా బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీ నేతలు వచ్చినట్టుగా క్లియర్గా వాళ్ళకి ఎవిడెన్స్లు అవి చూసి రాజీనామా చేస్తున్నారు. మీరు ఎందుకు రాజీనామా చేయట్లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాదు సార్, అసలు స్వామివారిని అలా పట్టుకురావడం కరెక్టేనంటారు? అసలు శాసన మండలిలోకి స్వామివారి ఫోటోలు తీసుకొని రావటం అనే ప్రొసీజర్ అయితే ఏం లేదండి. అగైనెస్ట్ రూల్ వాళ్ళు స్వామివారి ఫోటోలు పట్టుకొని లోనికి వెళ్ళారు. అది 100% తప్పు. ఆ ఫోటోలు తీసుకెళ్ళిందే కాకుండా ఆ ఫోటోలను కూడా తిరిగి ఇసిరి కొట్టడం ఏదైతే ఉందో పైనుంచి స్వామివారు గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళకి కింద ఇక్కడ శిక్ష పడకపోయినా కానీ ఖచ్చితంగా పైన ఉన్నటువంటి దేవుడు వాళ్ళని శిక్షించే రోజు దగ్గరలోనే ఉంది.